హలో అండి, చలికాలము టమాటా చారు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. అది ఎలా పెట్టుకోవాలో చూపిస్తారండి. టమాటా చింతపండు ముందు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోండి, పిసికేసుకొని తర్వాత ఇంకా ఎల్లుల్లిపాయలు మిరియాలు జీలకర్ర వేసి దంచుకోండి. దంచుకున్న తర్వాత ఇంకా తాలింపు అయితే పెట్టుకోండి. మామూలు చారు అలా పెట్టుకుంటాం, అలా పెట్టుకోండి. ఈ దంచింది కూడా ఫస్ట్ వేసి తర్వాత పోపులు వేసి తర్వాత మనం పిసికి పెట్టుకొని చెత్త అంతా తీసుకున్నాం చూసారా, ఆ రసము ఈ తాలింపులు వేసేసుకోండి. వేసుకున్నాక కొంచెం కారం ఎక్కువ వేయండి, ఎందుకంటే చలికాలం చాలా బాగుంటుంది. గొంతుకి పిల్లలకి ఏమీ టేస్టీగా ఉంటుందండి. ఏమి ఇన్ఫెక్షన్ రాకంటాను. పిల్లల కోసం ఉట్టిగా కూడా తాగేచ్చు, చాలా బాగుంటుంది టమాటా చారు అండి. ఇంకా తాలింపు పెట్టినాక ఉప్పు పసుపు అన్నీ వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ చేసుకుంటే అన్నం వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. అలా తాగేసినా కానీ పర్వాలేదు. నేనైతే టమాటా చారు ఎలా పెడతాను, మీరు ఎలా పెడతారు అన్నది కామెంట్ చేయండి, సరేనా. ఇంకా అయితే పెట్టేసిన, గ్యాస్ అయితే క్లీన్ చేసుకున్నా. ఇంకా మీకు చెప్పాను కదా మహారాష్ట్ర స్టైల్లో పకోడీ చేస్తానని, అది కూడా చూపించేస్తాను. చారు చూసారా ఎంత బాగుందో. ఓకేనా ఫ్రెండ్స్. హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మహారాష్ట్ర స్టైల్లో పకోడీ ఎలా చేయాలో చూపిస్తా చూడండి. ఇగో బేసన్ తీసుకున్నా, శనగపిండి జల్లించి అయితే పెట్టుకున్నా. ఫస్ట్ అంటే వాళ్ళు ఎలా వేస్తారు అన్నది మీకు చూపిస్తా. బాగుంటుందండి మహారాష్ట్ర స్టైల్ పకోడీ అంటే. దానికోసము ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసుకొని కొత్తిమీర కరివేపాకు మెయిన్ ఏమనుకుంటున్నారు, మహారాష్ట్ర స్టైల్ వచ్చి స్పెషల్ ఐటమ్ ఏంటి తెలుసా? ఎల్లుల్లిపాయ దంచుకొని వేయాలి. అటు కూడా చూపించాలి. మహారాష్ట్ర స్టైల్ అంటే మెయిన్ ఎల్లుల్లిపాయ అండి. ఎల్లుల్లిపాయ దంచేస్తారు, మనకైతే ఎవరు ఎల్లుల్లిపాయ దంచి. నేనైతే అక్కడ మా మామగారు చేస్తాడు ఈ పకోడీ, అప్పుడు నేను చూశాను. మా ఎల్లుల్లిపాయ దంచితేనే దాని టేస్ట్ వేరేగా ఉంటుంది. ఇంక ఇలా అయితే జారుగా కలిపేసుకొని వేసుకోవాలండి. కానీ నూనె బాగా వేడిగా ఉండాలండి. నూనె వేడిగా లేకపోతే అస్సలు కాదు. తర్వాత పిల్లలకైతే కారం లేని వేసాను. నేనైతే కారం వేసుకొని మళ్ళీ ఒక వాయి అయితే వేసుకున్నాను. కానీ తింటుంటే క్రిస్పీగా ఉంటాయండి, చాలా బాగుంటుంది టేస్ట్గా మెత్తగా. ఇంకా పకోడీ చూసారా ఎలా ఉందంటే ఆయిల్ నేను ఫస్ట్ బాగా వేడిగా ఉంది, అందుకే పొంగునట్టు పునుగులు బాగా వచ్చింది పకోడీ. తర్వాత ఆయిల్ చల్లగా ఉన్నాక వేస్తే అంటికిపోయినాయండి. నేను వేసినట్టు మీరు వేయద్దు, ఎందుకంటే ఆయిల్ ఎప్పుడు వేడిగానే ఉండాలి ఈ పకోడీకి. లేకపోతే చూసారా రెండాట్లకి తేడా ఏంటి కనిపిస్తుందా? అదైతే అతుక్కుపోయింది. ఓకేనండి, మహారాష్ట్ర పకోడీ అయితే ఇలా ఉంది. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. బాయ్ బాయ్.